నగరం నడిబొడ్డున ఉదయాన్నే కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అయితే కోటి బ్యాంక్ స్ట్రీట్ లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద దుండగులు కాల్పులకు పాల్పడి 6 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. ఇటు నాంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి రషీద్ ఉదయం 7 గంటల సమయంలో ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు. అయితే రషీద్ ను ఫాలో అవుతూ వచ్చిన దుండగులు ఏటీఎంలోకి వెళ్లగానే కాల్పులు జరిపి నగదు దోచుకెళ్లారు. దుండగులు జరిపిన కాల్పుల్లో రషీద్ కాలికి గాయమైంది. ఘటనా స్థలికి చేరుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు రషీద్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే బ్యాంక్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉన్నటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి విక్టిమ్దే, అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. సో మేబీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్స్. ఎర్లీ అవర్స్లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, నగరం నడిబొడ్డున ఉదయాన్నే కాల్పుల కలకలం చోటు చేసుకున్నాయి. కోటి బ్యాంక్ స్ట్రీట్ లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం పాల్పడి 6 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. నాంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి రషీద్ ఉదయం 7 గంటల సమయంలో ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు. ఇటు రషీద్ ను ఫాలో అవుతూ వచ్చిన దుండగులు ఏటీఎంలోకి వెళ్లగానే కాల్పులు జరిపి నగదు దోచుకెళ్లారు. దుండగులు జరిపిన కాల్పుల్లో రషీద్ కాలికి గాయమైంది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు రషీద్ ను ఆసుపత్రికి తరలించారు. ఇటు బ్యాంక్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. రైట్, ఇక ఇది మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రంజిత్, ఇటు కోటి బ్యాంక్ స్ట్రీట్ లోని అయితే ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద 6 లక్షల రూపాయలు అయితే ఎత్తుకెళ్లారు అన్నట్టుగా తెలుస్తోంది. ఎవరా దుండగులు, అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, నగరం నడిబొట్టిన కూడా తెల్లారి 6 గంటల 50 నిమిషాల నుంచి 7 గంటల మధ్యన కూడా ఏటీఎంలోకి చొరబడి దుండగులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు దుండగులు రిన్షద్ అనే వ్యక్తి పైన కూడా కాల్పులు కలిపి 6 లక్షల రూపాయలు తీసుకెళ్లిన సంఘటన అనేది కోటిలో చేసుకుంది. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐ ప్రధాన కార్యాలయం, కోటిలో ఉన్నటువంటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం దగ్గర మనం ఉన్నాం. ఈ ప్రధాన కార్యాలయం దగ్గరికి వచ్చేసి బట్టల షాప్ వ్యాపారైనటువంటి రిన్షద్ అనే వ్యక్తి 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడానికి ఇక్కడికి ఉదయం 6 గంటల 50 నిమిషాల నుంచి 7 గంటల మధ్యన ఇక్కడ చేరుకున్న సమయంలో పక్కాగా రిక్కి చేసి కూడా ఎవరైతే దుండగులు ఉన్నారో ఆ దుండగులు అనేది కూడా ఖచ్చితమైన సమాచారంతో ఇక్కడికి వచ్చి దాదాపు 3-4 నిమిషాలు ఇక్కడికి వచ్చిన తర్వాత 4 నిమిషాలు అక్కడ కోసం వెయిట్ చేసి డిపాజిట్ చేస్తున్న టైంలో లోపలికి వెళ్ళి దాంతో పాటు మాస్కులు ధరించి లోపలికి వెళ్ళారు ఇద్దరు దుండగులు. ఆ దుండగులు అతని పైన కాల్పులు చేస్తూ అతన్ని
దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ను లాక్కొని వచ్చినటువంటి వ్యక్తి. దాంతోపాటు మనం విజువల్లో చూసినట్లయితే ఈ రక్త పరకలు ఏవైతే ఉన్నాయో ఈ రక్త మరకలు అనేవి కూడా రిన్షాద్కు సంబంధించిన వ్యక్తి. దీనికి సంబంధించిన వాటిల్లో వచ్చేసి ఈ ప్రధానంగా వచ్చేసి ఈ సమయంలో వచ్చేసి ఒక బుల్లెట్తో పాటు వచ్చేసి అతనికి కాలుకి బలమైన గాయాలు కావడంతో అతను అప్పటికి బలమైన గాయాలు అవుతున్నప్పటికీ అతను ఏదైతే డబ్బులు బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోతున్నటువంటి దుండగులతో వచ్చేసి చేతిలో ఫైట్ చేసినా కూడా ట్రై చేసే విధానం ట్రై చేశాడు. కాకపోతే ఎటకెళ్లకు ఇద్దరు దుండగులు బడి చేసుకొని కూడా అక్కడ నుంచి పారిపోయిన ఘటన పడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ఇదే కోటి కావచ్చు, ఇదే ఈ పరిసర ప్రాంతాల్లో కూడా గతంలో చూసుకున్నట్లయితే డీసీపీ కృష్ణ చైతన్యకు సంబంధించినటువంటి కాల్పుల కలహాలు కావచ్చు, అంతకుముందు చూసుకున్నట్లయితే నగరం నడిబొట్టిన గంజా కావచ్చు, దాని డ్రగ్స్ చేసుకున్నటువంటి బీదర్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి ఇదే హైదరాబాద్లోని ఇదే కోటి సమీప ప్రాంతంలో కూడా కాల్పుల కలహాలు జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది దాదాపు ప్రతి 2-3 నెలలు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన దానిలో రిన్షద్ అనే వ్యక్తి కూడా బట్టల వ్యాపారం చేసుకుంటూ అతని యొక్క కుటుంబ జీవనం సాగించుకుంటాడు. ముఖ్యంగా అతనికి సంబంధించినటువంటి 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ డిపాజిట్ చేయడానికి వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తులే అనుకుని కూడా పోలీసులు అనుమానం చేస్తున్న పరిస్థితి కలుగుతుంది. ఘటనా స్థలానికి ఇప్పటికే దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి కూడా క్లూస్ టీమ్ కావచ్చు, ఆ క్లూస్ టీమ్ అనేది ఇక్కడికి వచ్చి ఆ క్లూస్ టీమ్ అనేది కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అనేది కనబడుతుంది. దాంతోపాటు క్లూస్ టీమ్ కూడా అక్కడికి వచ్చేసి ఆ క్లూస్ టీమ్ దానికి సంబంధించినటువంటి వివరాలను సేకరించిన తర్వాత దాని పక్కనే అనుకున్నటువంటి మెడికల్ షాప్ ఏదవుతుందో ఆ మెడికల్ షాప్లో కూడా సీసీ ఫుటేజ్ని కూడా తీసి అసలు ఈ ఘటనలో వచ్చేసి దాదాపు అక్కడ 2-3 నిమిషాలు అక్కడ వెయిట్ చేసి దాంతో పాటుగా వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అతని దగ్గర బ్యాగ్ లాక్కున్న తర్వాత అతనికి కాల్పులు చేసిన తర్వాత ఆ కాల్పులు చేసి బయటకు వచ్చిన టైంలో అతనికి కాల్ చేసిన తర్వాత ఒక్కసారి కుప్పకూలిపోయిన వ్యక్తి ఆ డబ్బుల బ్యాగ్ కోసం కూడా అతనితో పోరాటం చేసిన పరిస్థితి. ఏదైతే జరిగిన ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అనేది స్థానికంగా ఉన్నటువంటి యశోద హాస్పిటల్కు ఈ రిన్షద్ అనే వ్యక్తిని తరలించారు. ఆ రిన్షద్ని తరలించిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే అతని కాలికి కూడా బలమైన గాయం జరిగింది. బలమైన గాయం జరగడంతో అతన్ని యశోద హాస్పిటల్ కూడా తరలించారు. మనం చూస్తున్నటువంటి ఏదైతే ఎస్బీఐ ఉన్నదో ఈ ఎస్బీఐకి సంబంధించినటువంటి ఈ ఎస్బీఐ బ్యాంకులోకి ఇదే బ్యాంకులోకి వచ్చేసి డిపాజిట్ చేయడానికి వచ్చిన రిన్షద్ అనే వ్యక్తి ఇక్కడ దాదాపు ఇది ప్రధాన కార్యాలయం కాబట్టి దాదాపు ఇక్కడ ఏటీఎంకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఏటీఎం మిషన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి రిసెప్షన్ దానికి ఏది పాస్బుక్ సంబంధించినటువంటి ప్రింట్అప్ కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి విత్డ్రాలకు సంబంధించిన మిషన్స్ కావచ్చు, దాదాపు ఇక్కడ ప్రధాన కార్యాలయం కాబట్టి దీనికి సంబంధించిన అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి వ్యాపారి అతనికి సంబంధించినటువంటి బట్టలకు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతుందో 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఇదే సమయంలో అంటే ఖచ్చితంగా కూడా రిన్షద్ అనే వ్యక్తి ఉదయం 6:50 ఇక్కడికి వస్తుందనంటే ఆ డిపాజిట్ చేయడానికి అతనికి సంబంధించినటువంటి స్నేహితుల లేకపోతే అతని కాలనీకి సంబంధించిన సమీపంలా లేకపోతే గతంలో దీనిపైన వచ్చేసి రెక్కి నిర్వహించి ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున అంత ప్రశాంతంగా నగరం అంతా కూడా అనేది చేస్తుందనేది కూడా ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఇదే ఇక్కడ డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తి మిషన్లోకి వచ్చేసి మిషన్లో డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి డిపాజిట్ చేస్తుంటే అతని పైన వచ్చేసి బ్యాగు ఏదైతే డిపాజిట్ చేయాల్సినటువంటి బ్యాగ్ ఏదైతే ఉందో ఆ బ్యాగును లాక్కొని పోతుంటే కూడా ఇక్కడ నుంచి దుండగుడు ఆ బ్యాగును తీసుకొని బయటికి తీసుకెళ్లే ప్రాంతంలో కూడా ఇక్కడ నుంచి దాదాపు 100 మీటర్ల వరకు కూడా తనతో ఫైట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యక్తి బ్యాగ్తో వెళ్ళిపోయే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే అతనికి సంబంధించినటువంటి ఏదైతే బ్యాగ్ ఉందో బ్యాగ్ను తీసుకోవడానికి కూడా పోరాటం చేసిన సమయంలో అతను కాల్పులు బయటకు వచ్చిన తర్వాత అతనితో ఫైర్ చేయడంతో పాటు అతని కాలుకు వచ్చేసి బలమైన గాయాలు జరిగాయి. స్థానికంగా ఉన్నటువంటి యశోద తెలుస్తుందంటే ఎలాంటి ప్రాణాపాయం లేదని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఉస్మానియాకు సంబంధించినటువంటి వైద్యులు కావచ్చు, దాంతోపాటు యశోద హాస్పిటల్లో కూడా వైద్యులు చెప్పిన పరిస్థితులు అనేది కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నగరం నడిబొడ్డిన తెల్లవారుజామున ఈ ఘటన జరుగుతుంది. ప్రతి 2 నెలలకు ప్రతి 3 నెలలకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటే అది నిఘా వ్యవస్థ అనేది ఏ విధంగా పనిచేస్తుందని కూడా స్థానికంగా ఉన్న ఏదైతే వ్యాపారస్తులందరూ ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడికి వచ్చిన దుండగులు ఎవరైతే ఉన్నారో ఏ ప్రాంతం నుంచి వచ్చారో గతంలో వీళ్ళ నేర చరిత్ర ఏంటిది అంటే దీన్ని పక్కా రిక్కీ చేశారా లేకపోతే బయటి రాష్ట్రాల నుంచి వచ్చారా లేకపోతే వీళ్ళకి పైన వచ్చేసి ఇంతకుముందు కూడా ఇలాంటి మూటా ఏదైనా ఉందా అనేది కూడా
ఆలోచించే విషయంలో కావచ్చు ఇప్పటికే డీసీపీ శిల్పాలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుందనే దాన్ని కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది సంజన. ఆల్ రైట్ రంజిత్.